కుబేరుడు సిరి సంపదలకు ఎలా అధిపతి అయ్యాడో మీకు తెలుసా? కుబేరుడు గత జన్మలో ఘననిధి అనే బ్రాహ్మణుడు. తనకి ఉన్న చెడు అలవాట్లకి తన తండ్రి ఇంటి నుంచి వెళ్ళగొట్టాడు. 2 రోజుల పాటు ఏమీ తినకుండా ఆకలితో ఒక చెట్టు వద్ద కూర్చుండిపోయాడు. తన దగ్గరున్న శివాలయంలో శివుడికి ప్రసాదం పెట్టారని తెలిసింది. ఆ ప్రసాదాన్ని దొంగిలించి తింటే తన ఆకలి తీర్చుకోవచ్చు అనుకున్నాడు. శివాలయం లోపలికి వెళ్ళాడు. అనుకోకుండా గన్నది చేయి తగిలి ఒక దీపం అనేది కొండెక్కిపోయింది. ఇసుకలో వస్త్రం నుండి చిన్న ముక్క చింపి మళ్ళీ శివునికి దీపారాధన చేశాడు. అక్కడున్న వారు గన్నదిని దొంగ అనుకొని అతను కొట్టడం మొదలుపెట్టారు. ఆ దెబ్బలు తట్టుకోలేక గన్నది అక్కడక్కడే ప్రాణాలు వదిలేశాడు. ఇదంతా పైనుంచి శివుడు గమనించి 2 రోజుల పాటు ఉపవాసం ఉండి నాకు దీపారాధన చేశాడు అని చెప్పి అతన్ని కాపాడి ఒక రాజవంశంలో అతనికి ఒక జన్మనిచ్చాడు. అప్పటి నుండి ధనముడు శివుడి కోసం తపస్సు చేశాడు. శివుడు ఒకసారి ప్రత్యక్షమయ్యి, నీకు కుబేర అని నామకరణం చేస్తున్నాను. ఈ లోకంలో ఎవరి దగ్గర లేని సిరి సంపదలు నీకు వస్తాయి కొద్ది రోజులు అని చెప్పి శివుడు మాయమైపోయాడు. శివుడు చెప్పినట్టుగానే కుబేరుడు కొన్ని రోజులకు సిరి సంపదలకు అధిపతి అయ్యాడు.